జై సీతారాం. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహిమ ఉంది. ఎట్ట బద్రీనాథ్ను వచ్చి తపస్ క్షేత్రం అంటారు. దేనికి నరర్ని నారాయణన్ ఆ తపస్సు చేసిన దానికి ఆ తావు ఆ భూమి హే తపోభూమి అంటారు. అదేమో పండరీపురం చూసా అంటే నామక్షేత్రం. రామకృష్ణ హరి వాసుదేవ హరి అనిసి నామానికి ఉండిన క్షేత్రం మనోడ పండరీపురం. ఇది మన జగన్నాథ్ పూరి క్షేత్రం చూసినామంటే అన్నం ఆ అన్నంననే బ్రహ్మస్వరూపంలో చూసే క్షేత్రం ఆ క్షేత్రం. పర్ డే 200 క్వింటల్ రైస్న అక్కడ ప్రసాదంగా భగవాన్గా సుంచారు. ఇదే మన శ్రీరంగం ఎత్తున్నామంటే ఉత్సవ క్షేత్రం. డైలీ ఉత్సవం. అదే జాడగా మన చూసింది మన గురువాయూర్ క్షేత్రం అనేది శ్రీమద్ భాగవతం. అదే ఆ క్షేత్రమోడ మహిమ. ఏ ఒక టెక్స్ట్ ఎత్తినాలో దానికి అధికారిత్వం ఇంత మొత్తం అది క్వాలిఫికేషన్ ఉంటేనే మన దాన్ని ఎత్తాచుమో. లేకపోతే ఇట్టమై ఉంటే ఆ టెక్స్ట్ మీరు ఎత్తినా అంటే మీకు కొంచెం ఈజీగా పురుంజును యూ లవ్ ఇట్ అంటుమే. ఆ జాడహ ఈ శ్రీమద్ భాగవతం మోట్నే శుకర్ ఏమనేరు ముహురహో రసిక భువి భావుకాహ. ముహురహో తిరిగి ఏ ఒక యాటిట్యూడ్తో ఉండేవాళ్ళు ఇది అంటే రసికా భువి భావుకాహ. దోరు ఒకరు రసని అనేది ఉందో వాళ్ళకే ఈ శ్రీమద్ భాగవతం. రసని అంటే ఏమర్థం అంటే దీనికి గెనంగ బుద్ధి కూర్మెహ వినంద్ యోశ్చంద్ అట్టతాలా. జస్ట్ యూ నీడ్ ద ప్యాషన్ ద లవ్. ఆ రసిచ్చే తన్మే ఉంటే సాన దీననే ఆండాలు ఏమన్నారు అరివొండ్రం ఇల్లాద హే గోవిందా. యూ డోంట్ నీడ్ బుద్ధి అండ్ ఆల్ ఫర్ దిస్. యూ జస్ట్ నీడ్ ద భావ. ఆ రసిచ్చే భావ ఆ ప్రేమే ఉంటే సానట ఫార్ శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతంలోనే 4వ క్యాంటోలో మనం చూసామంటే ప్రాచేత సరుగులు పెట్టి ఒక స్టోరీ వచ్చిన. ప్రాచేత సరుగులు దోరు చూసా అంటే ప్రాచీన బర్హిస్ యాక్చువల్లీ అది వచ్చి కారణ పేరు అంటే ఏమి వాళ్ళు చేసిన ఒక శైల్ నుంచి వాళ్ళ ఒక పేరు ప్రాచీన బర్హిస్ అంటే. బర్హిస్ అంటేనే ఇట్స్ దర్భపుల్ల. ఆ దర్భపుల్లు పెట్టి ఎక్కచక్కం పూజ ఎక్కచక్క యాగం అతను పెంచిందని అతని పేరు ప్రాచీన బర్హిస్. అతను చూసామంటే 10 ప్రచేత సర్గలన్సి బిడలు పుట్టిండారు. ఈ 10 గోరు చూసామంటే కూడిన జ్ఞానిలాన బిడలు. ఈ బిడలు ఏం చేశారు తన తపస్సు చేసిన కోసం లెవిసి పోతా ఉండారు. సౌత్ డైరెక్షన్ చూసి వస్తా ఉండే ఇప్పుడే అక్కడ పెట్టి శివ భగవాన్ ధ్యానంలో ఉండేట వీళ్ళు కంటికి తలుతుంది. ఈ 10 ప్రాచేత సర్గలు ఈ 10 బిడలుని ఉడనే శివ భగవాన్తో మీరు ఏ రూపంన ధ్యానం చేసారో అది కొంచెం మా ఎత్తి చెప్పరా అనగా అంటే శివ భగవాను ఏ ఒక్క రూపంన అతను సదా సర్వకాలం ధ్యానం చేసారో ఆ రూపంన ఈ 10 ప్రాచేత సర్గలు ఎత్తి చెప్పారు. దాననే రుద్రగీతం అంటూ. ఈ రుద్రగీతం చూసామంటే క్యాంటో 4 24th అధ్యాయంలో 27th to 79th శ్లోకాలో యుల్ హ్యావ్ దిస్ అ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ బై లార్డ్ శివ. ఎట్ట భగవాన్నోడ ఉంట్రి ఎట్ట మన ధ్యాన చేయాలి భగవాన్నా అనేసి దాని అట్నే పురుంచిన ఈ 10 బిడలని ఆ నీళ్ళలోనే ఉండ 1000 వర్షం ఆ చెప్పిన రూపంన వీళ్ళు ధ్యానం చేశారు. మీరు ఉడనే ఎంచాచు 1000 వర్షాన ధ్యానం చేయాలి అనేసి. యాక్చువల్లీ ఈ 10 బిడలు ఏం చేసిండారు వాళ్ళు ఒక వరనో ఏనా కావలేసి వాళ్ళు ఉండనేలా వాళ్ళ ధ్యాన రూపంన లయించి ఆ రసిక అనేవే దల్లోనే వాళ్ళు ఉండిందని నువ్వు రా నా మిమ్మల్ని చూడాలి అనే ఎన్నమే వాళ్ళకు తోనల. భగవాన్ హానే సాక్షాత్కారంగా ఆ 10 బిడ్ల అష్టభుజమోడ రూపంతో ముందతి నిలుసు నీ ఏం కావలే అని వచ్చి అడివేరు. ఈ 1000 వర్షం ఈ బిడలు తపస్సు నీళ్ళలో తపస్సు ఉంచారు, ఒక తెప్పంలో తపస్సు ఉంచారు అనేది మన సదీనామే. అది ఏ తావంటే ఈ నారాయణ సరస్ అనే ఆ తావే ఆ తెప్పంలో ఉండే ఈ బిడలు తపస్సు చేసిండారు. అట్టంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ప్యూర్ ఎంత పునిదమాన ఆ తెప్పలోనే మనోడ నారాయణ భట్టత్రి డైలీ మార్నింగ్ వచ్చి ఆ నారాయణ సరస్సులో తలపోసి కోయిల్ ముందతి ఉండుగ అదావదు ఆ తిన్నెలోకి ఉండుగ తన ఒక్కొక్క దశకంగా చెప్పినారు. అతను ఎట్ట చెప్పినారు ఏం చేశారు అనేది మన రేఠ్య అనుభవించుతా. జై సీతారాం.